ఇంటికి తాళం వేసి కాఫీకి వెళితే ఇళ్లను గుల్ల చేశారు దొంగలు. భారీగా దోచుకు వెళ్లారు. డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోరీ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. తాళం వేసి కాశీకి వెళ్తే ఇంటిని గుల్ల చేశారు దొంగలు. 9 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లారు చింత రాజ్ కుమార్. ఇంటి తాళం పగలగొట్టి బీరువా లాకర్ ని ధ్వంసం చేశారు దొంగలు. 1.5 కేజీల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి చోరీ చేశారు. అలాగే 8 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాశీ యాత్ర నుండి దుబ్బాకకు బయలుదేరింది రాజ్ కుమార్ కుటుంబం. ఘటనా స్థలాన్ని సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాజ్ కుమార్ ఇంటితో పాటు మరో 2 ఇళ్లలో కూడా చోరీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ ఇంటి మెయిన్ డోర్ నుండి కాకుండా ఇంటి పక్కన ఉండే కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి చొరబడ్డట్టు తేల్చారు. ఒక్కడే దొంగతనం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీర్ కూడా